హాయ్ గాయస్, ఇప్పుడైతే మనం హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్ నుంచి అయితే మనకి వినుకొండ వరకు అయితే కిరాయి వచ్చిందనమాట. సో ఇంటి సామాన్లు ఇప్పుడు అందుకుగాను మనం ఇప్పుడు వెళ్తాం అనమాట. ఇప్పుడు రసూల్పూర్లో ఉన్నాను. రసూల్పూర్ నుంచి ఇప్పుడు మల్కజిగిరి వెళ్ళాలి. మల్కజిగిరి నుంచి మనం లోడింగ్ అనమాట. పర్లేదు, హైదరాబాద్లో నేను ట్రాఫిక్ అయితే లేదు. పగులు కూడా రాత్రుల్లో మెయిన్ సాయంత్రం పొద్దున మాత్రమే ట్రాఫిక్, మిగతా పగులంతా కొంచెం అటుగానే ఉంటుంది. పర్లేదు, ఓకే వెళ్దాం. లొకేషన్ తెచ్చిగా వెళ్దాం. ఇప్పుడు ఈ ఏరియా ఏందో తెలియదు కానీ మొత్తానికి అయితే ఈ ఏరియా ఇది మొత్తం మిలిటరీ వాళ్ళు ఉన్నారన్నమాట ఎక్కువ ఇక్కడ. సో ఈ ఏరియాలో నుంచి మనం వెళ్ళి అయితే మనం లోడ్ వేయడానికి అక్కడ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే వినుకొండ దగ్గరికి వాళ్ళ ఇల్లు అన్నమాట. సో వెళ్ళిపోతుంటే ఇంక మనమే వెళ్ళి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసి ఆ సామాన్లు కూడా లోపల ఇల్లు మనమే పెట్టాము అన్నమాట. బండ్లో మనమే పెట్టాము. మొత్తానికి పెట్టి అందుకే వీడియో తెలియకపోయాను. సో మొత్తానికి అయితే మనం లోడ్ వేసుకొని బయలుదేరిపోయాను అనమాట. వస్తూ ఉంటే ఇక్కడ ఏదో ఈ ట్రాఫిక్లో కొంచెం తగిలించారు. ఇది చూసారా, ఇది సూపర్ ఉంది కదా. ఇది మొత్తం రౌండ్ అవుతుంది అనమాట. అక్కడ మెట్రో దిగేసి ఇక్కడ ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు అనమాట నడుచుకుంటూ. ఇదైతే సూపర్గా ఉంది కదా, నాకు ఇది బాగా నచ్చింది అనమాట హైదరాబాద్లో. ఆ తర్వాత మనం ఇదంతా దాటుకొని అయితే మనం వెళ్ళిపోతుంటే ఇక్కడ బైక్ ఏదో యాక్సిడెంట్ అయింది. ఎలా స్లిప్ అయ్యాడో ఏంటో. ఇప్పుడు స్లిప్ అయ్యి ఒకవేళ డివైడర్ పడ్డాడో ఏంటో దెబ్బలు ఉంది. సో అతన్ని అయితే మొత్తం అంబులెన్స్ పిలిపించి అయితే మన వాళ్ళు ఎక్కించారనమాట. మానవత్వం బతికే ఉంది, ఇంకా బతికే ఉంది టౌన్ కాబట్టి. అదే హైవేలో అయితే మాత్రం మానవత్వం ఏమి ఉండదు, ఇంకా నేను చూశాను కాబట్టి. సో మనమైతే ఇప్పుడు హైవే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చి మనం వినుకొండ కాబట్టి మనం యాచారం, నాగార్జున సాగర్ ఇలా వెళ్తాం అనమాట. అంటే అది మనకి 260 కిలోమీటర్స్ ఉంది మన హైదరాబాద్ నుంచి వినుకొండ రూట్ అయితే. ఇంకా అలా కాకుండా మిర్యాలగూడ పోయి వస్తుంది, అదైతే 290 వస్తుంది. సో 30 కిలోమీటర్స్ సేవ్ చేద్దాం కదా అని చెప్పేసి ఈ రూట్లో వచ్చాను నేనైతే. సో ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గరలో వెళ్తున్నాం అనమాట. చూసారా, మొత్తం చిమ్మ చీట అయిపోయి కొంచెం అమానుషంగా ఉంది. పెద్ద బండే రావట్లేదు. వీళ్ళు ఎవరో దొంగలో కూర్చోం ఇక్కడ రోడ్డు పైన. సో మనమైతే ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గరకు వచ్చాము. చూసారా, రోడ్డు మీద ఒక్క పెట్ట కూడా లేదన్నమాట ఈ టైంలో. అది టైం ఎంత 10-11 అలా అవుతుందన్నమాట. సో ఎందుకంటే ఎప్పుడు రావాల్సింది కానీ నేను కొంచెం లాగేజ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అందుకే లేట్ అయిపోయింది బాగా. ఇది అదిగో లైట్లు కనిపిస్తుంది కదా, అదే నాగార్జున సాగర్ అవుటర్ లుక్ అనమాట. అంటే ఇక్కడ అంతే వాటర్ అన్నీ నిల్చుంటాయి అనమాట. సో ఇది వచ్చి గట్టి అనమాట. ఈ గట్టి మీద కూడా మొత్తం లైట్ సెట్టింగ్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. ఒకవేళ నీళ్ళు పొంగితే కిందకు వచ్చేస్తాయి కదా, ఆ రోడ్డు మొత్తం మునిగిపోతుంది కదా. సో ఇది వచ్చనమాట, ఇది నేను నది అనమాట నాగార్జున సాగర్. ఆ ప్రకారం రెగ్యులర్ గేట్లు ఇచ్చారంటే ఆ కింద దూకి ఇలా వస్తాయి. ఇది అప్పుడప్పుడు ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే లైట్ చేంజ్ చేస్తారు కలర్గా. ఇప్పుడు ఇలా ఉంది. నాగార్జున సాగర్ దాటి మన ఏపీకి వచ్చాం అనమాట. మన ఏపీ అంటే ఇంకా చెప్పాలి కదా, ఎంట్రీ ఏపీలోకి. రోడ్లు చూసారా ఎంత దారుణంగా ఉన్నాయంటే దారుణంగా ఉన్నాయి. అసలు తారుడు అనమాట. కానీ తారుడంతా కనిపించలేదు, మొత్తం మట్టే కనిపిస్తుంది. అంటే ఎంత నాణ్యమంగా వేసారో మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర రోడ్లు వేసిన వాళ్ళు. చూసారా, మొత్తం మట్టే ఉంది, అసలు తారుడే కనిపించలేదు కదా. ఎంత దారుణంగా వేస్తారు అసలు రోడ్లు అంటే, అంత దారుణంగా ఉన్నాయన్నమాట. మొత్తం ఇక్కడొక్కడే కాదు, మొత్తం అలాగే ఉన్నాయి. మొత్తానికి అయితే మనం వినుకొండకు వచ్చి మధ్యలో ఆకలేసిన వేసి ఇప్పుడు తిన్నాం అనమాట. ఒక డాబాలో ఆపి టైం అప్పటికి 12 అయిపోతుంటే ఒక డాబాలో ఆపి మనం తిన్నాము. మనతో వచ్చిన లొకేషన్ మనం పెట్టించాం అనమాట. తినేసి అయితే బయలుదేరాము. మొత్తం మేఘాలన్నీ కిందకు వచ్చాయన్నమాట. ఇది ఏం మంచు కూడా కాదు, మంచుతో కూడిన కప్పబడిన మేఘాలు అన్నమాట. ఈ మేఘాల కిందకు వచ్చి మొత్తం అద్దం అంతా మొత్తం ఫామ్ అయిపోయాయి. అద్దం అంతా ఏం కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. ఇప్పుడైతే మనకి లోడ్ అయితే అన్లోడ్ అయిపోయింది అనమాట. ఇంటి సామాన్లు తెచ్చాం కదా హైదరాబాద్ నుంచి. సో అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు వినుకొండకి వెళ్తున్నాం అనమాట. వినుకొండ నుంచి మనకి ఎక్కడైనా ఏమైనా కిరాయి వస్తుందో లేకపోతే నరసరావుపేట నుంచి వస్తుందో చూద్దాము. పొద్దున అయితే చూద్దాము అనేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది అనమాట. అంతా ఇంకా చీకటిగా ఉంది, ఎందుకంటే మంచుకాలం కదా, ఫుల్ చీకటిగా ఉందన్నమాట. ఈ పక్క వర్షం కూడా పడిందంట. ఇక చూసారా, మొత్తం అసలు ఏం కనిపించట్లా, ఫోగ్ అనమాట. మొత్తం మేఘాలు కింద దిగిపోయి ఫోగ్ వచ్చేసింది అనమాట. ఏం కనిపించట్లేదు అంతగా.
చుట్టుపక్కల ఎటు చూసినా కానీ అన్ని పొలాలు ఉన్నాయి. పొలాలు నీరు అర్థం కావట్లేదు కానీ మొత్తం చీకటి అనమాట. ఏం కనిపిస్తలేదు ఇంకా. నాకు అసలే చీకటి అన్నా వాటర్ అన్నా భయం అనమాట నాకు. అంటే పర్టికులర్గా భయం కాదు కానీ ఆటోమేటిక్గా భయం వచ్చేస్తారు అనమాట. చీకటి చూసినా లేకపోతే వాటర్ చూసినా. అందుకే ఎక్కడ బండి ఆకుండా నేను వెళ్ళిపోతున్నాం మనం సైలెంట్గా. చూద్దాం, బండి తినడం అయిపోయింది కాబట్టి రేపు పొద్దున్న ఏమైనా కిరాయిలు దొరుకుతాయో చూసి మనకు వెళితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. అండ్ ఈ వచ్చాం కదా, ఈ హైదరాబాద్ నుంచి మల్కాజ్గిరి నుంచి వచ్చాం, వినుకుంటా వచ్చానమాట. సో మొత్తం ఇందులో కిరాయి వచ్చి 6,500 రూపాయలు అనమాట. డేలో 2,000 రూపాయలు పెట్టాను, అదే వచ్చి సరిపోయింది. ఇదిగో చూసారు, అదిగో 2,000 రూపాయలు పట్టాను హైదరాబాద్లో. ఇక్కడికి వచ్చి ఎంత ఉందన్నమాట, పాయింట్ పడింది. ఓకే, పర్లేదు. అండ్ మనం వచ్చిన రూటు ఆచారం ఇలా వచ్చామన్నమాట. సో మనకైతే ఎక్కడ ఒకే సింగిల్ టోల్ గేట్ తగిలింది నాగార్జున సాగర్ దగ్గర, అది 72 రూపాయలు. సో మనకి అది కూడా కొంచెం బాగా కలిసి వచ్చింది. కానీ నాగార్జున సాగర్ వరకు రోడ్డు బాగుంది, అక్కడి నుంచి రోడ్డు దరిద్రంగా ఉందన్నమాట. వినుకొండ వరకు అసలు ఎందుకు వచ్చామో అనిపించింది అనమాట. అంటే మన ఏపీ కదా, అలాగే ఉండే రోడ్లు, అందుకే అంతమించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అది రెండు విలేజ్లో. సో మొత్తం ఖర్చులు బాగా మనకైతే అంటే ఫుడ్ మనం వచ్చిన పార్టీకి మనమే పెట్టించాం అనమాట. కొన్ని కారణాల వల్ల మనమే పెట్టించాము. ఓకే, ఇప్పుడు అంతా తీసేస్తే మనకైతే 3,500 రూపాయలు ఖర్చు వచ్చింది, ఫుడ్ అంతా కలుపుకొని. కిరాయి వచ్చి 6,500 రూపాయలు. ఓకే, బాయ్. మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ మనం వినుకొండ కురిచేడు దగ్గర వచ్చామన్నమాట. కురిచేడు ఊరికి వచ్చాము. పక్కన ఇంకొక 10-20 కిలోమీటర్ల అన్లోడింగ్ పాయింట్. సో రాత్రి అయిపోయింది అన్లోడింగ్. సో ఇంక నుంచి ఏం లేవు అని చెప్పేసి, పైకి నైట్ నిద్రలేదు అని చెప్పేసి ఇక్కడ నరసరావుపేట దగ్గరలో అయితే పడుకున్నాను అనమాట. ఇక్కడ సంతోషమైన విషయం ఏంటంటే, మన సబ్స్క్రైబర్లు ఇక్కడ 3 కనిపించారనమాట. ఒకే రోజు 3 కనిపించడం అనేది వాళ్ళే చూసి గుర్తుపట్టి బండి ఆపి మాట్లాడారనమాట. ఫీల్ అయితే చాలా బాగుంది అబ్బా. మనకి పరిచయం లేని వ్యక్తులు బయట మనల్ని చూసి కొంచెం ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడితే ఆ ఫీలే చాలా హైలో ఉంటుంది కదా. సో ఇప్పుడు నాకు అదే ఫీల్లో ఉన్నాను అన్నమాట. నేను కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి నాలో. ఇప్పుడు అదే ఫీల్లో ఉన్నాను నేను కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది అనమాట. మన వీడియోస్ చూస్తూ మన ఎంతలో ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ అభిమానం ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.